హాయ్ అండి. నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇందులోనే మీ రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేయాలి. ఈ గరం మసాలాని వేయడం వలన మనకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయడానికి 2 కోడిగుడ్లనైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లని పగలగొట్టి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పగలగొట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక ఎగ్గులో 2 యెల్లోస్ అయితే వచ్చాయండి. ఒకే ఎగ్గులో 2 యెల్లోస్ రావడం నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. మీలో ఎవరైనా ఇలా చూసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదే విధంగా ఇంకొక ఎగ్గును కూడా పగలగొట్టి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బీటర్‌తో బాగా బీట్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్‌ని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక బ్రెడ్‌నైతే పెట్టుకోవాలండి. ఈ బ్రెడ్‌ని 2 వైపులా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రము అస్సలు ఫ్రై చేయకండి. ఎందుకంటే బ్రెడ్ అనేది మాడిపోతుంది. కాబట్టి తప్పకుండా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, బ్రెడ్‌ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్‌ని వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్నయితే ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. చూడండి, ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్‌నైతే ఈ ఆమ్లెట్ పైన ఈ విధంగా పెట్టుకొని కాస్త ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. ఇలా మరోవైపుకి తిప్పుకున్న తర్వాత ఒక గరిటెతోని ఇలా ప్రెస్ చేసుకోండి. చూడండి, ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకండి. చూడండి, రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా! మరోవైపుకి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్‌ని ఏం చేయాలి అనంటే, ఈ విధంగా సన్నగా ఘాట్లు పెట్టేసుకొని 4 వైపులా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేశారంటే మనకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన బ్రెడ్ ఆమ్లెట్‌ని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే మనకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రము అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.